అసలు తిండి లేదు వాళ్ళకు. కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తున్నారు, కట్టుకోవడానికి బట్ట లేదు. సో అంటే ఈ ఆపరేషన్ కగార్ అనేది మొత్తం ఆదాని కోసం అని అయితే మనకు అర్థమైపోయింది. సో అక్కడ ఉన్న ఇనుప ఖనిజ సంపద కోసం సో ఆదానికి అప్పగించడానికి ఆపరేషన్ కగార్ అనే పేరుతో సో ఇది క్రియేట్ చేసి సో మావోలను అందరినీ చంపేసి, మావోయిస్టులను అందరినీ చంపేసి సో అవన్నీ లాక్కోవాలనేది వీళ్ళ ఉద్దేశం. ఈ ఆదివాసులను ఎక్కడికి పంపుతారు? వాళ్ళకి బయటి ప్రపంచం తెలియదు, సిటీలు తెలియదు, ఎక్కడ వెళ్ళి బ్రతుకుతారు వాళ్ళు? సో వాళ్ళ కోయ భాష తప్ప వేరే భాషలు రావు, హిందీ కూడా రాదు వాళ్ళకు. ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఎట్లా ఉంటారు బయటకు వచ్చి? డెవలప్మెంట్ సిటీలలో చేయాలండి, ఏనో అడవిలో ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ సంపద ఉంది కాబట్టి అది కొల్లగొట్టాలని చెప్పేసి అంతే, ఇంకేం లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక గిరిజనుల కోసం, ఒక ఆదివాసుల కోసం పోరాడిన వ్యక్తి కోసం ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది ఆదివాసులు రావడం జరిగింది. సో వాళ్ళ కోసం పోరాటం చేసిన హిడ్మాని ఇప్పటికి తలుచుకుంటున్నారు అక్కడ చాలామంది. సో కన్న తల్లిని నేను అడగడం జరిగింది హిడ్మా వాళ్ళ అమ్మని. సో హిడ్మాని ఫైనల్గా అంటే ఎప్పుడు చూసినాం అమ్మ, లాస్ట్ చివరిసారిగా ఎప్పుడు చూస్తుండేనంటే సో చిన్నప్పుడు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది పార్టీలోకి. దాని తర్వాత పెళ్ళి చేసుకున్నాక వచ్చి సో ఈమె నా భార్య, ఇప్పటి నుంచి ఈమెనే నా భార్య, ఈమెను చేసుకున్నాను చెప్పేసి జస్ట్ చూపించడానికి వచ్చి వెళ్ళిపోవడం జరిగిందంట, అంతే. అసలు ఆ కన్న తల్లి కొడుకును కన్న తర్వాత సో ఆదివాసుల కోసమే ఆమె కొడుకుని అంటే ఇయ్యడం జరిగింది. అట్లాంటి పర్సన్ని చంపడం జరిగింది. అంటే ఏం లేదు, అంటే హిడ్మా అంటే మనం డైరెక్ట్ హిడ్మా ఎట్లా ఉంటాడో ఏముంటాడో మనం చూడలేదు, కానీ వాళ్ళ కన్న తల్లిని చూస్తే మాత్రం కన్నీళ్ళు ఆగట్లేని నాకు బాధ అనిపించింది చాలా. సో వాళ్ళని చూసినా బాధ అనిపించింది. అంత దూరం వెళ్ళినప్పుడు అసలు